ధూమపానానికి తప్పదు భారీ మూల్యం, పొగ తాగకండి అంటూ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా సరే కొంతమంది మాత్రం మేమింతే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా యువత ఫ్యాషన్ అంటూ అదే పనిగా సిగరెట్లు కాల్చుతారు. ఫ్రెండ్స్తో తిరుగుతూ కొందరు, ఇతరాత్ర కారణాలతో మరికొందరు స్మోకింగ్ అలవాటు చేసుకుంటారు. ఒకానొక టైంలో మానేద్దాం అనుకున్నా అది కుదరదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ ఉంటాయి. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఈ పనిని మానలేరు. అయితే స్మోకింగ్ కన్నా చాక్లెట్లు ఎక్కువగా తినడం డేంజర్ అని తెలుసా? చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు వీటిని చాలా ఇష్టంగా తింటారు. వీటిని మితంగా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మాత్రం వీటిని అదే పనిగా తినడానికి ఇష్టపడతారు. సిగరెట్, చాక్లెట్ ఈ రెండింటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఈ రెండు కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా కూడా వీటిని వదులుకోరు. అయితే ఈ రెండింటిలో ఏది అత్యంత హానికరమో చాలా మందికి తెలియదు. చాక్లెట్స్ ను తీసుకుంటే ఏమీ కాదులేనన్న ధీమాతో ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. రోజు ఐస్ క్రీమ్, చాక్లెట్, క్యాండీ, బిస్కెట్లు, అనేక ఇతర వస్తువులను తింటూ ఉంటాం. వాటిలో ఏదో ఒక విధంగా చక్కెర కలుపుతారు. చక్కెర రెండు రకాలు. ఒకటి సహజ చక్కెర, ఇది పండ్లు, పాల ఉత్పత్తులలో లభిస్తుంది. ఇది శరీరానికి ఎటువంటి సమస్యను కలిగించదు. కానీ ఆహార పదార్థాలలో కలిపిన చక్కెర మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని కారణంగా మనుషుల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. క్రమంగా జనాలు చక్కెరకు బానిసలు అవుతూ ఉంటారు. ఇది సిగరెట్ల కంటే ప్రమాదకరమైనదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొకైన్ బానిసలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులయ్యే విధంగానే ఉబకాయం ఉన్నవారు జంక్ ఫుడ్ పట్ల ఆకర్షితులవుతారని ఒక అధ్యయనంలో తేలింది. నిరంతరం చాక్లెట్ లేదా తీపి పదార్థాలు తీసుకుంటూ ఉంటే అది సిగరెట్ కంటే ప్రమాదకరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్స్ తింటే మంచిదే, కానీ అది మితంగానే ఉండాలి. అలాగని టేస్ట్ బాగుందని దొరికినప్పుడల్లా తింటే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు.